నమస్తే. పోలీసుల అదుపులో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఉన్నాడంట వార్తలు గుప్పుమంటున్నాయి. ఇయాల కొత్తగా చాలా రోజుల నుంచి అంటున్నారు. మరి ఎందుకు పోలీసులు ఇన్ని రోజుల నుంచి ఆయనను మీడియా ముందుకు తీసుకొస్తారో లేకపోతే కోర్టులో ప్రవేశపెడతలేరో అర్థమైతలేదు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి హిడ్మా ఎన్‌కౌంటర్ కూడా బూటకపు ఎన్‌కౌంటర్ అని చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు, ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఈ మధ్యనే లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర వామపక్షవాదులు, ప్రజా సంఘ నేతలు నిరసన కార్యక్రమం కూడా చేపట్టిండ్రు. అంటే వార్తలు కూడా వచ్చినాయి అప్పుడు. అసలు ఇది బూటకం ఎన్‌కౌంటరు. ఆయన ట్రీట్మెంట్ కోసం హిడ్మా విజయవాడకు వస్తే పట్టుకొని లొంగిపో అంటే లొంగిపోకపోతే మారేడుమిల్లి అటవీ ప్రాంతం తీసుకుపోయి చంపినన్న వార్తలు కూడా వచ్చినాయి. అయితే ఆ మధ్యలో ఈ వార్త కూడా వచ్చింది, పోలీసుల అదుపులో దేవ్‌జీ ఉన్నాడని. ఎందుకంటే ఈయన అనుచరులు కూడా దొరికినారు. ఆ మధ్యలో ఏలూరు, ఆ విజయవాడ ఆ ప్రాంతంలో 50 మంది మాస్టర్లు దొరికిరు కదా, రెంట్కు తీసుకొని అడ్డా కూలీలం మేము అది ఇదని. అయితే ఆ దొరికిన వాళ్ళ దాంట్లో ఈయన అనుచరులు ఉన్నారు, అంటే ఈయన వెనుక తిరిగేటోళ్ళు. మరి వాళ్ళు దొరికిండ్రు, వాళ్ళని చూపించిండ్రు, ఈయనను మాత్రం చూపిస్తారు. ఏందో అర్థమవుతలేదు మతలావు. నాకు అర్థమవుతుంది ఏంటంటే, చాలామంది అభిప్రాయం ఏంటంటే వీళ్ళు పట్టుకొని చంపుతున్నారు అనేది అర్థమవుతుంది. వీళ్ళ నుంచి సమాచారం రాబట్టి లొంగిపో అంటే లొంగిపోకపోవడమో లేకపోతే రకరకాలు ఏమైనా ఉంటే అవన్నీ సేకరించి తర్వాత అడవులలో తీసుకుపోయి చంపేస్తున్న వార్తలు అనేవి చాలా వస్తున్నాయి. ఇప్పుడు వాస్తవంగా కూడా హిడ్మా కూడా ట్రీట్మెంట్ కోసం వస్తే 15వ తారీఖు ఈ నెల 15వ తారీఖు వస్తే పట్టుకొని లొంగిపో అంటే లొంగిపోకపోవడంతో నీవు చేసిన పాపానికి నిన్ను చంపడమే కరెక్ట్ అని అటవీ ప్రాంతాన్ని తీసుకుపోయి చంపినంట వార్తలు వస్తున్నాయి. మరి అట్లా ఎవరు నమ్ముతారు? ఇవి నమ్మాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అంటే వాస్తవంగా కూడా వీళ్ళంతా లొంగిపోవడానికి వస్తున్నారు. కానీ మరి పోలీసులు ఎందుకు వాళ్ళని క్షమిస్తలేరా ఏందో అర్థమైతలేదు. కానీ వీళ్ళంతా ఆపరేషన్ కగారు దెబ్బకు లొంగిపోదామనే వస్తున్నారు, కానీ వీళ్ళు పట్టుకొని కాల్చి చంపుతున్నారు. వీళ్ళదేందో ఒకసారి చదువుదాం. ఇది కూడా పోలీసుల అదుపులో దేవ్‌జీ, మరో 50 మంది మావోయిస్టుల అరెస్టు, వెంటనే వారిని కోర్టులో హాజరుపరచాలి. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా 30న బంధుకు పిలుపు, వికల్పు పేరిట మావోయిస్టులు లేఖనంట. నువ్వు బంధుకు పిలిపి ఏ దానికి పిలిపి వాళ్ళు వింటున్నారా? భద్రతా బలగాలు. అమిత్ షా అయితే అసలు పట్టించుకోవట్లేడు, గంజల ఈగని తీసేస్తున్నాడు మీ లెటర్లను. అంటే సరే ఏదైనా కానీ భద్రతా బలగాలు చనిపోయారు, గతంలో మావోయిస్టులు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు లొంగిపోతామని చెప్పినప్పుడు కూడా ఎందుకు నాకు అర్థం కాదు. పట్టుకొని చంపుడేంది ఇది? పట్టుకొని ఎవరి చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు కదా. మేము లొంగిపోతామయ్యా, మేము లొంగిపోతాం, మాకేం వద్దు, ఆయుధాలు ఇస్తామంటే కూడా తీసుకుపోయి అడవులలోకి తీసుకుపోయి చంపడం ఏందో అర్థం కాలే. మరి మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా భావిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పోలీసుల అదుపులో ఉన్నారా? ఆయనతో పాటు మరో 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారా? దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్పు పేరిట విడుదలైన మావోయిస్టుల లేఖ ఈ విషయాలనే ప్రస్తావించిందంట. ఈ నెల 18వ 19వ తేదీల్లో జరిగిన ఎన్కౌంటర్లు బూటకపు ఎన్కౌంటర్లేనని, ఈ 2 ఘటనలో హిడ్మా ఆయన భాగస్వామి రాజే అంటే ఆయన భార్య సహా 13 మంది మావోయిస్టులను చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆ లేఖలో ఆరోపించారు. 18, 19 తేదీల్లో జరిగిన ఫేక్ ఎన్కౌంటర్ల నిరసనగా ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతాల్లో ఈ నెల 30న బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. ఇంకో విషయం మాట్లాడుకోవాలి ఇక్కడ మనం. ఇప్పుడు హిడ్మాన్ చంపితే మావోయిస్టు పార్టీ మొత్తం తలలు లేపేసినట్లయితే అనేది కూడా భావన ఉండొచ్చు పోలీసులది, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు క్షమించి హిడ్మాన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినామనుకో, మళ్ళీ ఎప్పుడైనా ఈయన ఉద్యమ భావాలు మళ్ళీ రగిల్చవచ్చు, లేకపోతే ఆ భావం కోసం పనిచేయచ్చు. ఎందుకు ఈ పంచాయతీ, చంపేస్తే అయిపోతుంది కానీ కూడా చంపించవచ్చు. ఎందుకంటే మావోయిస్టు హిడ్మాన్ చంపితే కథమేగా వీళ్ళ దృష్టిలో ఉద్యమం మొత్తం పోయినట్టే అనేది వాళ్ళ భావన, కాబట్టి చంపితే చంపిండొచ్చు కూడా. దేవ్‌జీ అరెస్ట్ అంట. ఈ లేఖలో దేవ్‌జీని మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా పేర్కొనలేదు. కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా తిప్పిరి తిరుపతిని ప్రస్తావించారు. పలు మీడియా రిపోర్ట్ల ఆధారంగా దేవ్‌జీ మరో 50 మంది మావోయిస్టులను వేరువేరు చోట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తమకు తెలిసిందని ఈ లేఖలో వివరించారు. వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఈ లేఖను నిజంగానే వికల్పు విడుదల చేశారా లేక ఎవరైనా సృష్టించారా అని తెలియదు. సరే, లేఖ ఎవరైనా విడుదల చేయని, కానీ ఆయనను మాత్రం విడుదల చేయండి. కోర్టులో హాజరుపరచడం మీడియాకు, లేకపోతే సంపన్నాన్ని చంపారు. మరిగా ఎన్ని రోజులు ఈ వార్తలు నాకు అర్థం కాదు. హిడ్మా ఎన్కౌంటర్ జరిగినప్పుడే వచ్చింది వార్త, ఇది ఇవాళ కొత్తగా కాదు. ఆ పోలీసుల సమక్షంలో లేకపోతే వాళ్ళ అదుపులో తిప్పిరి తిరుపతి దేవ్‌జీ వీళ్ళు ఉన్నారని గతంలోనే వచ్చిన ఇవాళ వార్త వచ్చింది. కానీ ఇది మరి ఈయనను కూడా చంపుతారా ఏం కథనో తెలియదు. కానీ మొత్తమే అయితే ఇవన్నీ చూస్తుంటే ఒకటే అర్థమవుతుంది, మావోయిస్టులు రకంగా
గన్నులు వదిలేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులు కూడా చూసిరు వాళ్ళు. మావోయిస్టులు ఏది ఆపరేషన్ కగారుకు ముందు మావోయిస్టులు ఎన్నో ఒడిదుడుకులు చూసారు. కానీ ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, వింటలేడు. వీళ్ళు లెటర్ల మీద లెటర్లు రాస్తున్నారు చర్చల కోసం. చర్చలు లేవు నాయన, రావాల్సిందే మీరు, లేకపోతే సావాల్సిందే అని ఆయన చెప్తున్నాడు అమిత్ షా. ఇంకా దానికి కూడా ఒప్పుకొని మేము లొంగిపోతామని వస్తే ఇట్లా పట్టుకొని చంపుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అంటే నేనేమంటున్నా అంటే, వాళ్ళు లొంగిపోతామన్నాక మీకు ఎందుకు బాధ? అది పద్ధతి కాదు కదా. ఎవరిదైనా ప్రాణమే. గతంలో అందరు చచ్చిపోయారు, భద్రతా బలగాలు చచ్చిపోయినారు, మావోయిస్టులు చనిపోయారు. వీళ్ళు లొంగిపోతామన్నాక మీకెందుకు బాధ? ఏమవుతుందేమో తెలుస్తలేదు. కానీ మొత్తమే అయితే చంపే పని పెట్టుకున్నట్లు కనిపిస్తుంది పోలీసులు, భద్రతా బలగాలు. పోలీసుల అదుపులో ఉన్నాడంట. మరి ఈయనను మీడియా ముందు ప్రవేశపెడతారా, లేకపోతే కోర్టులో హాజరుపడతారా, ఇక అటవీ ప్రాంతాలకు తీసుకుపోయి చంపి ఎదురుకాల్పులు జరిగినాయని వస్తుందా ఏందో తెలియదు ఆ వార్త. ఏమో చెప్పలేము, మరి ఎక్స్పెక్ట్ చేయలేము మనం. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే మావోయిస్టు పార్టీకి అయితే మామూలు దెబ్బ జరగలేదు. పులి పంజ కంటే ఇంకా వేరే పంజ ఇంకేమైనా ఉంటే అంత పంజ తాకింది. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.